3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. 1 Thessalonians chapter 3 verse 5. rabala rakhaila mara shadala radala rabayatalaba స్తోత్రం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? శోధకుడు. ఎవరంట? శోధకుడు. ఎవరు ఈ శోధకుడు? బైబిల్లో శోధకుడు అని వచ్చిన వెంటనే ఎవరు అర్థం అవ్వాలి? దేవుడేమో మన విషయాల్లో పరీక్షిస్తాడు, సాతానేమో శోధిస్తాడు. చెప్పండి. దేవుడేమో పరీక్షిస్తాడు, సాతానేమో శోధిస్తాడు. పరీక్ష అంటే నువ్వు ఎప్పుడూ ఊహించలేని రీతిగా నువ్వు ఆ సిచ్యువేషన్లోకి వెళ్తావు. వెళ్ళిన తర్వాత దాని నుంచి దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నువ్వు నిలబడతావా, నిలబడవా? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక్కొక్క అడుగు నువ్వు వేయాలి. ఇది పరీక్ష. శోధన ఏంటి అంటే నువ్వు గతంలో నువ్వు ఏ పాపంలో ఉన్నావో, జాగ్రత్తగా వినండి, గతంలో నువ్వు ఏ పాపంలో ఉన్నావో దాన్ని పదే పదే నీ ముందుకు తీసుకొచ్చి శోధిస్తే దాన్ని ఏమంటారు? శోధకుడు. ఇప్పుడు మీకు బాగా నాన్ వెజ్ తినే అలవాటు ఉంది. ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ తినను 3 months అంటావు. ఇంట్లో మీ అన్నో తమ్ముడు రోజు నాన్ వెజ్ తెస్తాడు నీ ముందుకి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? నిన్ను, అది నీకు ఆల్రెడీ ఇష్టమా కాదా? ఇష్టం. నీకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం లేదు, కానీ ఐస్ క్రీమ్ నీ ముందు ఎంతమంది తిన్నా నువ్వు టెంప్ట్ అవ్వవు, శోధించబడవు. కానీ నాన్ వెజ్ విషయంలో ఏమవుతావు? శోధించబడతావు. సాతాను ఏం చేస్తాడంటే నువ్వు గతంలో దేన్ని ఇష్టంగా బాగా చేశావో దాన్ని పదే పదే నువ్వు వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని విడిచిపెట్టిన తర్వాత వాడు నువ్వు గతంలో ఏం చేసావో అదే నీ ముందు పెట్టి మాటి మాటికి నిన్ను శోధిస్తాడు. అర్థమవుతుందా నా మాటలు మీకు? ఇప్పుడు కొంతమందికి మందు అలవాటు ఉందనుకోండి, సిగరెట్ అలవాటు లేదు, మందు ఒక్కటే ఉంది. నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పావు, దేవుణ్ణి నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను, నా పాపాన్ని విడిచిపెట్టాను, ఇక నుంచి నేను మందు ముట్టను. నువ్వు ఏ సాక్ష్యం చెప్తావో ఆ సాక్ష్యం చెప్పటం ఈజీ. ఏమండి, సాక్షిగా ఉండటం ఈజీయా కాదా? ఈజీయా కాదా? ఎవరైనా సాక్ష్యం చెప్తే చాలా గొప్పగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? అస్సలు నాకు కోపాన్ని విడిచిపెట్టేశాను ఈరోజు నుంచి అంటాం. చెప్పేటప్పుడు చాలా బాగుంటుంది, అందరూ చప్పట్లు కొడతారు. అది జీవితాంతం పాటించకపోతే స్తోత్రం, ఏమి కష్టమే. నువ్వు ఏది చెప్తావో అది ఎప్పుడు మనుషులు గుర్తుపెట్టుకుంటారు, దాని విషయంలో ఎప్పుడు అలానే నిన్ను చూస్తూ ఉంటారు. నువ్వు దేని నుంచైనా తప్పిపోవచ్చు, పడిపోవచ్చు, కానీ నీ సాక్ష్యం నుంచి తప్పిపోవద్దు. నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకున్నా, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోకపోయినా నీ మాటలు ఇంకెవరు వినరు. అర్థమవుతుందా? నేను విగ్రహారాధన నుంచి బయటకు వచ్చేసాను, ఓకే. దాని తర్వాత నువ్వు ఎప్పుడైనా విగ్రహారాధన దగ్గర కనపడితే ఏమైనట్టు? నువ్వు సాక్ష్యాన్ని చెప్పావు, సాక్షిగా ఉన్నావు, సాక్ష్యాలు చెప్పావు, కానీ సాక్షిగా జీవిస్తున్నావా? జీవించట్లేదు. ఆ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవట్లేదు. నిన్ను దేవుడు సాక్ష్యం చెప్పమల్లా, సాక్షిగా ఉండమన్నాడు. అందరు చెప్పండి, మీలో ఎంతమందికి సాక్ష్యాలు చెప్పటం ఇష్టం? మీకు తెలుగు ఇల్లే రైట్. మీలో ఎంతమందికి సాక్ష్యాలు చెప్పటం ఇష్టం? నిలబడి ఈరోజు నుంచి దేవుడు సేవ నేను చేస్తాను, ఈరోజు నుంచి పెద్దలకి విధేయంగా ఉంటాను, ఇవన్నీ చెప్తే మనందరం సంతోషించి ఏం కొడతాం? కొట్టండి, ఏం కొడతాము? ఒకసారి కొట్టండి, చప్పట్లు కొడతాం. కానీ దాని తర్వాత కాపాడుకోవటం, నువ్వు పలికిన ప్రతి మాట చాలా కష్టం. నిజమా కాదా? నిజమా కాదా? సాతాను ఏం చేస్తాడంటే నిన్ను పడేయటానికి ఎక్కడ పడేస్తాడు తెలుసా? నువ్వు ఏ సాక్ష్యం చెప్పావో ఆ సాక్ష్యంలో నుంచే నిన్ను పడేయటానికి చూస్తాడు. అందుకే ఎవరు విన్నా వినకపోయినా అందరూ చప్పట్లు కొడతాడేమో కానీ
సాతాను చప్పట్లు కొట్టాడు. సాతాను వింటాడు నీ సాక్ష్యం మొత్తం. ఈరోజు నుంచి మందు తాగను అంటావా, ఎంత శోధన వస్తుందంటే నీకు చుట్టూ మందు బాటిల్లే, నీకు ఎటు వెళ్ళినా మందు బాటిల్లే. ఎందుకు ఇలా జరుగుతుందంటే నీ సాక్ష్యం ఏంటి? ఒకప్పుడు ఆల్కహాలిక్, ఇప్పుడు మారి వర్కహాలిక్ అయ్యావు. పని మాత్రమే చేస్తాను, ఇంకా అన్నీ విడిచిపెట్టాను అన్నావు. ఇప్పుడు వాడు నీ దగ్గరికి సిగరెట్ ప్యాకెట్తో రాడు, దేంతో వస్తాడు? మందుతోనే వస్తాడు. ఇప్పుడు ఎలుకకి ఏం పెట్టాలి? ఎలుకను పట్టుకోవాలంటే బోన్ పెట్టదు. ఓకే, బోన్లో ఏం పెడతాం? ఉల్లిపాయో దాన్ని ఏది శోధిస్తుందో అదే పెట్టాలి. పావురం దగ్గర మాంసం వేస్తే వస్తుందా? రాదు, గింజలు వేయాలి. సింహానికి గింజలు వేస్తే వస్తుందా? మాంసం వేయాలి. మనము ఏది పెడతామో దేన్ని, జంతువుని బట్టి దానికి మనం ఎలా శోధించాలనేది చేస్తాం. అంతేనా కదా? అన్నిటికి ఒకటే కాదు. నా వ్యక్తిగత విషయం సాతానికి తెలుసు, నీ వ్యక్తిగత విషయం సాతానికి తెలుసు. ఒకళ్ళు ఆల్కహాలిక్ ఉంటారు, కొంతమంది అబద్ధాలు చెప్పే బుద్ధి ఉంటుంది, కొంతమంది దొంగతనాలు చేసే మంచి బుద్ధి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. అయితే యేసు ప్రభువుని నమ్ముకొని ఆ పాపం నుంచి నువ్వు బయటకు వచ్చావు. కానీ సాతాను నిన్ను శోధించేటప్పుడు నీ పాపాన్నే నీ ముందు తిప్పి తిప్పి నీవు చెప్పిన సాక్ష్యం నుంచి పడిపోయేదాకా చేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇదివరకు నీకు చక్కగా అబ్బాయిలతో మాట్లాడటం, అబ్బాయిలతో తిరగటం, అన్ని పనులు నీకు అలవాటు. ఇప్పుడు ఏమైంది? అన్నీ విడిచిపెట్టి యథార్థంగా పరిశుద్ధంగా బతకాలనుకుంటున్నావు. కానీ సాతాను విడిచిపెడతాడా? నిన్ను విడిచిపెడతాడా? ఎప్పుడో వద్దు అన్నాడు కూడా ఫోన్ చేస్తాడు నీకు. ఏంటి? ఎప్పుడో వద్దు అన్నాడు కూడా ఫోన్ చేస్తాడు. ట్రై చేసి చూడండి ఒకసారి. ఈరోజు నుంచి అందరి నెంబర్ బ్లాక్ చేయండి, కొత్త నెంబర్ నుంచి మీకు ఫోన్లు వస్తాయి. నిజం. ఎందుకు ఈ పని చేస్తారంటే నువ్వు ఏదైతే సాక్ష్యం చెప్పావో ఆ సాక్ష్యం చెడగొట్టడమే సాతాను యొక్క పని. సాతానా, నీ యొక్క పని ఏంటి నా జీవితంలో అంటే నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని నేను చెడగొట్టడమేనా పని. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే ఏంటి? కోపిష్టి, బాగా కోపము ఎక్కువ. చివరికి మోషేని ఎక్కడ శోధించాడు? అనుక్షణం మోషే విషయంలో ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు మోషేకి ఏం చేయించేవాళ్ళు? కోపం కోపం కోపం, మాటి మాటికి కోపం తెప్పించేవాళ్ళు. అసలు మనోడి క్యారెక్టర్ ఏంటి? కోపం ఎక్కువ. 40 ఏళ్ళు అటు ఇటు వెళ్ళొచ్చి గొర్రెలతో సహవాసం చేసి ఏం చేసుకున్నాడు? చివరికి కోపాన్ని తీసేసుకున్నాడు. సాత్వికని బైబిల్ సెలవిస్తుంది. మోషే సాత్వికుడా కదా? సాత్వికుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు కానీ మోషేకి ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజల నుంచి వచ్చే శోధన ఏంటి? కోపం తెప్పియటం. ఇంకొక శోధన ఏమైనా వచ్చిందా? అదే శోధన. ఈరోజు నువ్వు గతంలో ఒక పనికిమాలిన స్త్రీగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మారిపోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఇప్పుడు బలవంతం చేయటం మొదలు పెడతారు, నిన్ను ఇంకా పాడు చేయాలనుకుంటారు. నువ్వు ఎలాగైతే దేని నుంచి బయటకు వచ్చావో దాంట్లోనే తిరిగి పడిపోవాలని వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు సాక్ష్యంలో పడిపోతే మరలా లెగవు. నువ్వు దేవుని గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని సన్నిధిలో సాక్ష్యము చెప్పనంత వరకు నువ్వు పడిపోయినా లెగిచినా, పడిపోయినా లెగిచినా, నో కేర్, నో బడీ కేర్. అర్థమైందా? వన్స్ ప్రభు సన్నిధిలో నువ్వు సాక్ష్యం చెప్పిన తర్వాత నువ్వు పడిపోతే నీకు బ్రతకాలనిపించదు. నిజమా కాదా? నిజం చెప్పండి. ఒక్కసారి గనక మీరు పడిపోతే మీకు బ్రతకాలని అనిపించదు. నీ మీద నీకే అసహ్యం పుడుతుంది. ఇంట్లో చెప్పటం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఒక్కసారి ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా అదే పాపంలో నువ్వు పడితే, ఆ శోధనలో పడితే నీకు బ్రతకాలని ఇంకా అనిపించదు. సాతాను చేసే పని అదే. సాతాను నువ్వు ఏ పాపం నుంచి బయటకు వచ్చావో అదే పట్టుకొని నిన్ను శోధిస్తాడు, అదే పట్టుకొని నిన్ను శోధిస్తాడు. నువ్వు ఒకప్పుడు అలాంటి సహవాసంతో ఉన్నావా, వాళ్ళే నీ జీవితాంతం నీ చుట్టూ ఉంటారు. ఇదే టైంలో ఇంకొకటి జరుగుతుంది నీ లైఫ్లో. అలాంటి వ్యక్తులు కలిగిన వాళ్ళే నీ చుట్టూ దేవుడు కూడా పెడతాడు. అందరూ చెప్పండి, దేవుడు కూడా పెడతాడు. ఇప్పుడు వీళ్ళకి దేవుడు ఆత్మ ఏం చెప్పమంటదంటే, ఒకప్పుడు నేను ఇలానే బ్రతికాను,
నేను ఇలాంటి రహస్య పనులే చేశాను, అయితే దీని నుంచి నేను విడిపించబడ్డాను అని సాక్ష్యం చెప్పి వాళ్ళు నువ్వు ఈ టైంలో ఏం చేయాలి? బలపరచాలి. మీరు ఏ సాక్ష్యం గుండా ప్రభువుని నమ్ముకుంటారో నీ భవిష్యత్తు మొత్తం, ఎప్పుడు నీ భవిష్యత్తు మొత్తం నీ చుట్టూ వాళ్ళే ఉంటారు. నువ్వు గల ఒక డ్రగ్గిస్ట్ అనుకో, డ్రగ్గిస్ట్ నుంచి బయటకు వచ్చావు అనుకో, నువ్వు చూడు నీ భవిష్యత్తు అంతా నీ చుట్టూ డ్రగ్గిస్ట్లే ఉంటారు. నీకు అర్థం కాదు, ప్రభువా నేను డ్రగ్గిస్ట్ నుంచి బయటకు వచ్చినాక నాకు పరిచయమైన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, నాకు నేను డ్రగ్స్ తీసుకుంటున్నా అంటున్నాడు. అంటే ఓ పక్కన నీ రక్షణ, నీ సాక్ష్యము వాళ్ళకి చెప్పి నువ్వు బలపరిచి వాళ్ళని ప్రభులోకి నడిపించాలి, లేదా మరలా తిరిగి ఆ పాపంలో నువ్వు పడిపోవాలి. ఇది కఠినం. ఎంత కష్టమో తెలుసు ఆత్మీయుడిగా జీవించాలంటే. కష్టమా కాదా? అందుకే నేను అంటాను, సాక్ష్యం చెప్పడం ఈజీయే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సంఘంలో నిలబడి 2 చుక్కలు గార్చేసి సాక్ష్యాలు చెప్పేసి చప్పట్లు కొట్టించుకునే, చప్పట్లు కొట్టిన తర్వాత ఉంటుంది ఆట అంతా. ఆట ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? చప్పట్లు కొట్టిన తర్వాత. ఏం చెప్పింది సాక్ష్యము? నేను ఇక్కడ నుంచి ఇలా ఉంటా, అలా ఉంటా, ఆత్మీయంగా ఉంటా, భక్తిగా ఉంటా, నా పాపాలు విడిచిపెట్టాంది. అప్పుడు నిన్ను చూసినప్పుడు నీ ప్రవర్తనలో మార్పు రావాలా వద్దా? నీ వస్త్రంలో మార్పు రావాలా వద్దా? నీ చూపులో మార్పు రావాలా వద్దా? నువ్వు తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలా వద్దా? ఒకప్పుడు తల్లిని ద్వేషించేవాడివి, ద్వేషించే తత్వం నీకుంది. ఇప్పుడు రక్షించబడిన తర్వాత తల్లిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. ఒకప్పుడు నువ్వు అందరిని అసహించుకున్నావు, ఇప్పుడు అందరినీ ప్రేమించాలి. ఒకప్పుడు తగ్గింపు స్వభావం లేదు, ఇప్పుడు నీకేం రావాలి? తగ్గింపు స్వభావం రావాలి. నువ్వు సాక్ష్యం చెప్పటం కాదు, సాక్షిగా బ్రతకాలి. చాలా కష్టం. యేసే అన్నాడు, మీరు బూది గంతముల వరకు వెళ్ళి ఏం చేయాలంట? నాకు సాక్షులుగా ఉండండి. టెస్టిమోనీ అలా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనమే పత్రికలం అంట. ఎవరు? మనమే పత్రికలం. మనం అపోస్తలుల కార్యం, మనము కొరింథీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కాదు. నీవే ఒక పత్రిక. ఎవరికి? నీ చుట్టూ ఉన్న వాళ్ళకి. నిన్ను చూసినప్పుడు జనాలు నీలో మార్పు గమనించాలి. ఇదే వీధిలో ఇన్ని రోజులు ఒక రకంగా నువ్వు ప్రవర్తించావు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ ప్రవర్తన చూసి ఇదే వీధిలో సాక్ష్యం చెప్పాలి. ఏమని? నువ్వు మారావు అని. ఎవరు చెప్పాలి? నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పాలి. నువ్వు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ రాధాంతరాలన్నీ చేసి, ఎక్కడో చెన్నైలో నీ పక్కన వాళ్ళు అంటారు ఈ అమ్మాయి మంచిది, ఈ అబ్బాయి మంచిది అంటే ఓకేనా? వాళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలీదు. కానీ ఇదే ఊరోళ్ళు నీకేమిస్తారు? సర్టిఫికేట్ ఇస్తారు. ఇస్తారా? ఎవరా? ఒకప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా. ఇది నువ్వు చెప్పొద్దు, వాళ్ళు చెప్పాలి. అందరూ చెప్పండి, వాళ్ళు చెప్పాలి. కానీ నీలో ఏ మార్పు లేదు. నీ మాట మారలా, చూపు మారలా, పద్ధతి మారలా. ఒక రక్షణ ఒకటి తీసేసుకున్నావు. ఏం తీసుకున్నావు? రక్షణ తీసేసుకున్నావు, అయిపోయింది అనుకుంటున్నావా? లేదు. నువ్వు దేవునికి సాక్షిగా బ్రతకాలి. నీ చూపులో మార్పు రావాలి, నీ మాటలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ తల్లిదండ్రులు ప్రేమించే విషయంలో మార్పు రావాలి, పెద్దలకి లోబడే విషయంలో మార్పు రావాలి. ఇవన్నీ నీలో చూసినప్పుడు ఏమంటారు? నువ్వు నిజంగా మారావు, నువ్వు సాక్షిగా జీవిస్తున్నావు. టెస్ట్ ఉంటుందా ఉండదా? నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి పరీక్ష ఉంటుంది. ఇదే టైంలో సాతాను కూడా నిన్ను అదే పాయింట్లో శోధిస్తూ ఉంటాడు, అవే మాటలతో నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వేం చేయాలి? ఓర్పుగా, అదిగో శోధకుడు నన్ను శోధిస్తున్నాడు, నేను నా సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు, నేను సాక్ష్యం చెప్పాను, సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి. సాక్ష్యం ఒక్కసారి నువ్వు పోగొట్టుకుంటే మరలా రాదు. అందరు చెప్పండి, మరలా రాదు. సాక్ష్యం ఒక్కసారే చెప్పతావు, ఒక్కసారే దాన్ని ఉంచుకోవాలి. సాక్ష్యాన్ని పదే పదే మార్చగలవా? మీరు చెప్పండి. నేను పడిపోయాను, మళ్ళీ లేచాను, పడిపోయాను, అవ్వదు, అయిపోయింది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. అంతేనా కాదా? చాలామంది అనుకుంటున్నారు నేను రక్షణ తీసేసుకున్నాను, సాక్ష్యం చెప్పేశాను. లేదు, నీ వ్యక్తిగత జీవితంలో ప్రవర్తనలో మార్పే లేదు, తగ్గింపు లేదు, ఓర్చుకునే తత్వం లేదు. మా షాప్ ఒకటి ఉంది, మా షాప్లో ఎప్పుడో ఒక ఆయన వస్తాడు. ఆయన వాయిస్ అమ్మాయిల వాయిస్ లాగా ఉంటుంది. ఆయన వచ్చిన వెంటనే నేను ఏడిపిస్తూ ఉండేవాడిని.
ఆయన నన్ను మా అక్క దగ్గరికి వెళ్ళి, మీ తమ్ముడు భలే ఏడిపిస్తాడమ్మా నన్ను అనేవాడు. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు షాప్కి. నేను మౌనంగా ఉన్నా. ఆయన ఒక అరగంట ఉన్నాడు షాప్లో. అరగంట ఉన్న తర్వాత నేను బయట ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేశా. ఆయన వెళ్తుంటే బాయ్ అండి అన్న. ఆయన బండి తీసేవాడు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి, ఏమి బాగానే ఉన్నావా అన్నాడు. బాగానే ఉన్నా. ఏమైంది? ఏమవలేదు, బాగానే. అలా ఆయన నన్ను వారం గమనించాడు. ప్రతిరోజు వస్తాడు. స్టాక్ పొద్దునే వస్తారు, ఈవినింగ్ కలెక్షన్కి వస్తారు కదా, ప్రతిరోజు వస్తాడు. వారం తర్వాత ఏమన్నాడు తెలుసా? మీ తమ్ముడు చాలా మారాడండి. నేనేం మారాను అనుకున్నా. అమ్మో, ఒకప్పుడు ఎంత టార్చర్, మాకు ఎంత టార్చరు. అంటే నేనేమంటాను తెలుసా? నీ సాక్ష్యం ఎవడు వెండెక్కడ? పక్కన వాళ్ళకి చెప్పండి, నీ సాక్ష్యం ఎవడు ఎండో. నీ సాక్ష్యాలు నువ్వు జాగ్రత్తగా పెట్టుకో, ఇంట్లో చూపించు, దాన్ని చూపించు, ప్రవర్తనలో చూపించు, మాటలో చూపించు. అదే కోపం మూతి 30 వంకరలు పోతూ ఉంటుంది అన్న అంటే. మళ్ళీ నేను ప్రభుని నమ్ముకున్నా, చెప్పక అవన్నీ. నీలో మార్పు రాని సాక్ష్యం సాక్ష్యమే కాదు. నువ్వు మనుషుల మెప్పు కోసం తీసుకున్నావు రక్షణ. నీకు అర్థమవుతుందా? మనుషుల మెప్పు కోసం, ఎవరినో సంతృప్తి పరచాలని, ఎవరినో ఆనందపరచాలని. నేను బాప్తిజం తీసుకుంటే మా అయ్యగారు నన్ను ప్రేమిస్తారు, మా ఇంట్లో ప్రేమిస్తారు, నాకు పలానా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలాంటి మెప్పుల కోసం తీసుకోకండి అమ్మా. సాక్ష్యం చెప్పావా, సాక్షిలాగా జీవించాలి. చెప్పటం ఈజీయే, దాని ప్రకారం జీవించటం చాలా కష్టం. నువ్వు ఏ కోపంలో ఒకవేళ నువ్వు మారు మనసు పొందావా, జీవితాంతము నీకు వచ్చే పరీక్షలు దేని మీద ఉంటాయి? దేని మీద ఉంటాయి? కోపం మీదే ఉంటాయి. ఒకవేళ నీకు దొంగతనం బుద్ధి బాగా అలవాటు, వాక్యం విన్నావు, నువ్వు ఎక్కడ వంటకి వెళ్ళినా ఏం చేస్తావు? నూనె ప్యాకెట్ ఎత్తేస్తావు. ఏమెత్తేస్తావు? 4 నూనె ప్యాకెట్లు ఉన్నాయంటే ముందుగానే అమ్మ 3 వచ్చాయి అంటావు. 4 వచ్చాయి. అమ్మగారు అంటారు 3 రావటం ఏంటి? ఈయన్ని అడుగుతారు, అమ్మ 3 వచ్చాయా, 4 తెచ్చావా అని అడుగుతారు. నేను 4 తెచ్చానే, మా ఈయన ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతానే ఉంటాడని, సర్లే ఆ 3 దాచిపెట్టి అంటది. అమ్మగారికి ఎంత లాభం? స్తోత్రం. ఒక నూనె ప్యాకెట్ లాభం. అక్కడ కొట్టేసి ఇక్కడ కొట్టేసి మొత్తానికి ఇంటికి చేరుతావు. ఇంటికి చేరి వంట వండుకొని చక్కగా తింటావు. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నావు, మారు మనసు వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు బాగా మారు మనసు వచ్చి ఇక నుంచి ఏది ముట్టుకోకూడదని నువ్వు నిర్ణయించుకొని నువ్వు పనికి వెళ్తావు. పనికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ జరిగేది ఏంటో తెలుసా? ఆ రోజు సాయంత్రమే. ఈరోజు నువ్వు రక్షణ తీసుకో, పొద్దున్నే పనికి వెళ్ళు. ఆ రోజు సాయంత్రము మీ ఓనర్ గారు నీ దగ్గరకు వచ్చి, ఎన్ని నూనె ప్యాకెట్లు దొబ్బేసావే అంటది. అమ్మగారు, నేను నిజంగా నువ్వేం తీయలేదు. నిజంగా ఆ రోజు నీకు శోధన స్టార్ట్. ఏం స్టార్ట్? అప్పుడు నువ్వు అనుకుంటావు, యథార్థంగా బతుకుతే ఇదే సమస్య. అందరూ చెప్పండి. తీసినన్ని రోజులు ఎవడు అడగడు. మనం ఎప్పుడైనా పరిశుద్ధంగా బతుకుదాము అన్న రోజే, నువ్వే తీసావే. నేను తీయలేదమ్మా, నువ్వే తీసావే. సాతాను నిన్ను శోధిస్తుంది. సాతాను నిన్ను శోధిస్తుంది. ఆ టైంలో నువ్వైతే పడిపోవాలి, లేకపోతే ఒరే సాతానా, నన్ను ఈ విషయంలో నువ్వు బాధ పెట్టి మరలా నన్ను నా సాక్షి జీవితం నుంచి పడేయాలనుకుంటున్నావా? నేను పడిపోను. అయితే అయింది, పడితే పడింది, నింద. మొన్నటిదాకా నేను చేసింది తప్పు, కానీ ఇప్పుడు తప్పు చేయకుండా నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఇది నాకు నింద. ఈ నింద నేను మోస్తాను అని నువ్వు గనక నిర్ణయించుకుంటే నువ్వు నిజమైన ఆత్మీయ బిడ్డవే. నిజంగా ఆత్మీయ బిడ్డవే. అలా కాకుండా మరలా వెళ్ళిపోయి మళ్ళా పొట్లాలు తీసి మళ్ళా దాచిపెట్టి ఇంకేం మారావు? బతుకొప్పుడు మారుద్ది. బతుకొప్పుడు మారుద్ది చెప్పండి? మారదు. కానీ ఆదివారం వచ్చిన వెంటనే చెప్పండి పరిశుద్ధుల్లాగా కనపడతారు. పనికి వెళ్తే పనికి మాలిన పనులు, కొట్టుకెళ్తే లిఫ్టిక్ తీసి జోబులు వేయటం. ఎక్కడ తీసి? ఈమె 4 లిఫ్టిక్లు వాడితే ఒకటే కొనేది, ఒకటి కొనటానికి వెళ్ళి 4 లాక్కొచ్చింది. ఈమె ఏది పట్టినా ఆశీర్వాదమే. ఏంటి? లాక్కొచ్చేస్తుంది. అది ఇది ఇది అంటది, ఇది తీసి నోట్లో జోబులో పెట్టేసిద్ది. నువ్వు నిజంగా అనుకుంటున్నావు నేనేదో మంచిగా దేవుడు అన్ని చూస్తాడు. ఒకప్పుడు నీకు ఆ దొంగ బుద్ధి ఉంది,
ఇప్పుడు తర్వాత నీకు చాలా శోధన వస్తుంది. ఎందుకంటే నీకు ఆల్రెడీ అది అలవాటు పడిపోయావు కదా దొంగతనం చేయటం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మందు బాటిల్ శోధన రాదు, సిగరెట్ శోధన రాదు, ఆడ శోధన రాదు, మగ శోధన రాదు, నీకు దొంగతనం శోధనే వచ్చింది. నీ ముందే అన్ని 500 రూపాయల నోట్లు పడిపోతూ ఉంటాయి. చెయ్యేమో ఏసయ్యా, నాకే ఏమి ఇది బాధయ్యా. ఎందుకంటే నీ ప్రాణం దానికి అలవాటు అయిపోయింది. చక్కమని తీసి లోపల పెట్టుకోవటం. కానీ ఇప్పుడు నీ పరిస్థితి నువ్వు మారావు, సాక్ష్యం చెప్పావు, దేవుడి కోసం నిలబడ్డావు. ఇప్పుడు అదే 500 రూపాయల నోటు ఒకప్పుడు నువ్వు ఎత్తికి దొబ్బాలి, దొంగతనం చేయాలి. ఇప్పుడు అక్కడక్కడ పడిపోయాయి. నిమిషంలో తీసి ఇప్పుడు ఏం చేస్తావు? ఇది ఇంత సైలెంట్గా ఉంటారు. ఏం చేస్తారు? సింపుల్గా తీసి జోలో పెట్టుకుంటారా? లేదు, 500 తీసి అమ్మగారు అదిగోండి 500 అక్కడ పెట్టాను, మీ డబ్బులు పడిపోయినాయి చూసుకోండి అని చెప్తే సాతాను ఏమనుకుంటుంది తెలుసా? పైన అర్రే వీడు నిజంగానే మారాడు. తీసావంటే చెప్పు, వాడు అంటున్నారే వీడు మన పాతోడే. ఎవరు వీడు? ఒకరోజు ఒక మందిరము ఉందంట. ఒకరోజు ఒక మందిరము ఉంది. ఆ మందిరం సడన్గా ఏమైపోయిందంటే ఏదో ప్రాబ్లం వచ్చి, మందిరంలో కరెంటు ప్రాబ్లం వచ్చి చివరికి చాలా పెద్ద ఇష్యూ అయిపోయి ఆదివారం ఆరాధన జరగలేదు. పక్కనే ఒక బార్ ఉంది. ఆ బారులోనేమో అన్నీ ఖాళీ చేశారు, అన్నీ తీసుకెళ్ళిపోయారు, ఖాళీగా ఉంది, అన్నీ బాగున్నాయి ఫెసిలిటీస్. అయితే ఒకళ్ళు వచ్చి చెప్పారంటే, అయ్యగారు పోయిన నెల ఒక బార్ ఖాళీ అయిపోయింది, చాలా బాగుంది ఆ ప్లేసు, మనకి ఎలాగో స్థలం లేదు కదా, ఆ బార్కి వెళ్ళి ఏం చేద్దాం, ఆ బార్కి వెళ్ళి క్లీన్ చేసుకొని మనము ప్రార్థన నడుపుకుందాం, ఇంకా దాన్ని మనం లీజుకి తీసుకుందాం అన్నారంట. సరే అని చెప్పి వెళ్ళి చూసి ఆ రోజు క్లీన్ చేసుకొని నెక్స్ట్ వారం ఆరాధన అక్కడే అని చెప్పారు. అందరూ వెళ్ళారు. వీళ్ళు అన్నీ తీసుకెళ్లారు కానీ ఒకటి మర్చిపోయారు తీసుకెళ్ళటం, మాట్లాడే చిలక. ఏంటది? ఆ బార్లో స్పెషల్ ఏంటంటే మాట్లాడే చిలక. సో ఆ బార్లోకి ఆదివారం పరిశుద్ధులు బయటకు వెళ్తున్నారు లోపలికి. చిలక రే డేవిడ్ అందంట. ఏంటి? ఏమంది చిలక? అరే డేవిడ్ అంటుందంట. అంటే అర్థం ఏంటి? చిలక కస్టమర్ వాడు. ఎవరు? అందరు పేర్లు చెప్పిందంట. పాస్టర్ షాక్ అయిపోయాడంట. నీకెలా తెలుసు అంటే మావాడే కదా అందంట. ఏమంది? మావాడే. డేవిడ్ తెలుసు, జాన్ తెలుసు, చెప్పండి, అందరూ తెలుసు ఆ చిలక్కి. అలానే సాతాను కూడా నిన్ను లోకాల్లో చూసి షాక్ అవ్వదు. మావాడే వీడు, మావాడే. ఇక్కడ నటన బాగుంటుంది, బయటికి వెళ్తే అంతా దొంగ బుద్ధే. ఇలాంటి బుద్ధి మీకు ఉండకూడదు. నువ్వు సాక్ష్యం చెప్పావా, సాక్షిగా జీవించాలి. ఒకప్పుడు పనికిమాలిన పనులు చేసుకుంటూ పురుషులతో తిరగటం అలవాట, అది పోయిందా? అన్నీ వదులుకున్నావా? ఇంక అంతే ఉండు. మరలా పాతోడు కొత్తోడు అన్ని ఫోన్లు మెసేజ్లు పెట్టి నీ ఇంటి చుట్టూ తిరిగి, నిన్ను చుట్టూ తిరిగి 4 కన్నీరు గార్చి నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను, నువ్వు నా కంట్లో పుసివి, పంట్లో పాసివి, చెవులో గుబిలివి, ఈ పదాలన్నీ చెప్తే అవునా? ఈ వ్యర్థమైన మాటలు వినమకండి. వాడు ఇయే చెప్పేది. నా కంట్లో ఏంటంట? పుసి. నువ్వే నా కంట్లో పుసివి, నా పంట్లో పాసివి, చెవులో గుబిలివి. అవునా? ఇంకేమొద్దా? ఇది పరిస్థితి. నువ్వు ఆ 4 చుక్కలకి వాటికి వీటికి కనికరించబడిపోయి మరలా వెళ్ళావంటే నీ పాత జీవితానికి వెళ్తే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే కక్కిన దానిని తిరిగి తింటున్నట్టు. ఏంటి? ఏదైతే కక్కావో, కుక్క కక్కినది తిరిగి తింటాం. ఎలాగో నువ్వు ఆల్రెడీ వదిలేసిన జీవితాన్ని మరలా అనుభవిస్తే కక్కింది తిన్నట్టే. ఇంకా దానికన్నా వరస్ట్ తిండి అయితే లే ఉందా? వాడు స్టార్ట్ చేస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండటం ప్రారంభిస్తే వాడు నిన్ను శోధించటం ప్రారంభిస్తాడు. ఎక్కడ శోధిస్తాడో తెలుసా? నువ్వు ఎక్కడ బలహీనమో ఆ ఏరియాలోనే శోధిస్తాడు. నువ్వు ఎక్కడ బలమో అక్కడ శోధించడు. నువ్వు ఎక్కడ బలహీనమో ఏ ఏరియా, అమ్మాయిల విషయంలోనా, అక్కడే నీకు శోధన వస్తుంది. అక్కడే వస్తుంది నీకు శోధన. అదిగో నీకు అబ్బాయిల విషయంలోనే అక్కడే శోధన వస్తుంది. మందు విషయంలోనో ముందే శోధన వస్తుంది. తాగుడు విషయంలో తాగుడే నీకు శోధన వస్తుంది. సిగరెట్ల విషయమా సిగరెట్లే నీకు శోధన వస్తుంది. డబ్బు అంటే మోసు కొంతమందికి. అంతే, డబ్బు సంపాదించాలి. ఎలాగైతే ఏముంది, అక్రమంగా అయినా
కళ్ళు మూసుకొని ఓ 10 నిమిషాలు అరగంట ఉంటే కళ్ళు మూసుకొని ఉంటే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. అలాంటి జీవితానికి అలవాటు పడిపోతారు. డబ్బులు రావాలి, డబ్బులు కావాలి. చివరికి దేవుని నమ్ముకున్నాక అన్ని విడిచిపెట్టినాక అప్పుడు నీకు రియల్ శోధన వస్తుంది. ఏమొస్తుంది? అయ్యో ఇంత కాదు, ఇంకా ఇస్తాం, ఇంకా ఇస్తాం. అమ్మా అమ్మా, అప్పుడు నువ్వేమనుకోవాలి? ప్రభువా, నేను దేన్నైనా పోగొట్టుకుంటాను కానీ నా సాక్ష్యాన్ని పోగొట్టుకోను. అందరు చెప్పండి, నా సాక్ష్యాన్ని పోగొట్టుకోను. సాక్ష్యము పోగొట్టుకున్నవాడు జీవించినా మరణించినట్టే. అంతేనా కదా? నువ్వు దేన్నైనా పోగొట్టుకో, సాక్ష్యాన్ని పోగొట్టుకోకు. బంగారం పోగొట్టుకో, సంపాదించుకోవచ్చు. డబ్బులు పోగొట్టుకో, సంపాదించుకోవచ్చు. కానీ సాక్ష్యాన్ని పోగొట్టుకోకు. దేవుడు నిన్ను విడిపించాడని చెప్తున్నావా? దాని నుంచి బయటకు వచ్చావంటున్నావా? నీ ప్రవర్తనలో ఆ మార్పు మేము చూడాలి, నీ మాటలో ఆ మార్పు మేము చూడాలి, నీ నడకలో ఆ మార్పు మేము చూడాలి. అదే వేషాలుంటే కుదరదు, అదే వేషాలుంటే కుదరదు. కొంతమంది వస్త్రధారణ చూడండి, లోకంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మారాలా వద్దా? మారాలి. లోకంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఉంటారు. నువ్వు ఇన్స్టాగ్రామ్లు, స్నాప్చాట్లు ఇవన్నీ ఉంటాయి, ఫేస్బుక్లు. మేము ఫేస్బుక్ దాకే ఆగిపోయాము. ఇప్పుడు మీరు ఇన్స్టా కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లా. స్నాప్చాట్ అని ఒకటి ఉంటుంది, అదైతే కళ్ళే తిరుగుతుంది నాకు. అసలు ఏదేందో ఉంటుంది అదైతే. మేమున్నప్పుడు ఆర్కుట్ ఉండేది. ఎంతమంది గుర్తుంది ఆర్కుట్? ఆర్కుట్ ఉండేది. దాంట్లో సీరియస్గా వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకొని మేము నిజంగా స్విట్జర్లాండ్లో అకౌంట్ ఓపెన్ చేసినంత ఫీల్ అయ్యేవాళ్ళం. మాకు ఆర్కుట్ అకౌంట్ ఉంది, నీకుందా అంటే వాడు కూడా. గూగుల్ మెయిల్ వచ్చినప్పుడైతే యాహూ ఉండేది, అప్పుడు గూగుల్ కాదు, యాహూ మెయిల్ పెట్టుకొని అందరికీ నా మెయిల్ రాసుకో. అక్కడ ఏముండదు, ఊరక మెయిల్ చెక్ చేయటం. ఇప్పుడు ఎన్ని దాటిపోయినాయి. ఫేస్బుక్కే మాకు చాలా ఎక్కువ. అంటే దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చా, ఇంకా దాని తర్వాత స్నాప్చాట్లు ఎన్నో వచ్చాయి. సాతాను నిన్ను శోధించడానికి చాలా పనులు ఉన్నాయి. అవన్నీ చెడ్డవని నేను అనను, దాన్ని ఉపయోగించే రీతిగా దాన్ని మీరు ఉపయోగించాలి. కానీ అది నిన్ను శోధించినప్పుడు, ఆ శోధనను నువ్వు జయించాలి. మార్పు ఉందా? నిజంగా సాక్ష్యమే చెప్పి కూర్చున్నావా? నీ బట్టలు మారాయా? మారలా. ఒకసారి ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు తీసి చూడండి ఏముంటాయి. ఎక్కడెక్కడ ఉంటారు వీళ్ళు చెప్పాలి. ఇక్కడేమో తండ్రి దేవా నానందమా, ఇంకేం వెళ్ళిపోతూ ఉంటుంది. సిస్టర్ ఎక్కడికి అని అన్నా అనిపిస్తుంది, పక్క చెవులోకి వెళ్ళి బాధపడుతుందేమో అని. ఏమన్నాను. అక్కడికి వెళ్తే ఒక్కసారి ఆ అకౌంట్లోకి వెళ్తే ఏమొస్తుంది? అసలు అలాంటివి మాకు తెలియదండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మా గురించి మీకు తెలుసు కదా, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం అన్నట్టు పెట్టారు ఫేస్. నేను పాపిల్లాగా కనపడుతున్నా మీరు అందరూ చూస్తుంటే. దాంట్లోకి వెళ్ళి చూడండి ఎన్ని ఉంటాయో. నువ్వు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ప్రతిదిలో ప్రభు కనపడాలి. ఆమేన్. నువ్వేది చేసినా దేవుడు, నీ వస్త్రంలో కూడా దైవభక్తి కనపడాలి. రామకృష్ణ భక్తులు తెలుసా మీకు? రామకృష్ణ భక్తులు. మొన్న నేను వైట్ ఫీల్డ్కి అటువైపు వెళ్తున్నప్పుడు వాళ్ళదేదో ప్రోగ్రాం జరుగుతుంది. రామకృష్ణ భక్తులు తెలిస్తే మీరు, వాళ్ళు చక్కగా ఫారినర్స్ వస్తారు. ఎవరు? ఫారినర్స్ వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ డ్రెస్సులు చూసారా? ఎవరైనా స్కర్ట్లో చూసారా? జీన్స్లో చూసారా? టీషర్ట్లో చూసారా? ఒక పెద్ద నైటీ లాంటి ఒక అంగీ వేసుకొని, లూజు బట్టలు వేసుకొని, నో షేప్ నథింగ్, అలా ఉండి వాళ్ళు అలా భజనలు చేసుకుంటా, ఆ రాముడు భజనలు చేసుకుంటా అలా ప్రయాణం చేస్తూ ఉంటారు ఫారినర్స్. మనోళ్ళు అయితే రన్ ఫర్ జీసస్ అని ఒక స్టేజ్ వేసి, టీషర్ట్లు వేసి ఆమె ఒక డ్యాన్సులు వేస్తూ ఉంటుంది. నిన్ను ఎవడు రన్ చేయమన్నాడు? ఏసే అన్నాడా? రన్ ఫర్ జీసస్ అంట. ఏదో నేను రన్ చేయమన్నాడా? నిజంగా 4 టీషర్ట్లు కొనిస్తే అస్సలు ఆగరు యవనస్తులు. ఆగుతారా? స్టేజుల మీద డ్యాన్సులు. అవి అది దేవుడు పాట అర్థం కాదు, లోకం పాట అర్థం కాదు.
ఎందుకంటే లోకం వైపు ఇంకా నీ మనసు ఉంది అంటే నిజంగా నువ్వు సాక్షి ప్రకారము జీవించట్లేదు. సాక్ష్యం చెప్పటం మానే, సాక్షిగా జీవించటం స్టార్ట్ చేయి. నేను ఇలా, నేను అలా, నేను ఇలా, ఇక్కడి నుంచి నేను ఇలా ఉంటా, ఇక్కడి నుంచి నేను అలా ఉంటా. వాడు పట్టుకుంటాడు ఆ మాట. అస్సలు అలా ఉండకుండా వాడు చేస్తాడు నీ జీవితాన్ని. నిన్ను నలిపేస్తాడు వాడు. ఆ విషయంలో నిన్ను శోధిస్తూనే ఉంటాడు. ఆ విషయంలో నిన్ను బాధ పెడుతూనే ఉంటాడు. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో నేను దేన్ని ఎక్కువ ఇష్టపడి అన్నీ వదిలేశానో అవన్నీ నా చుట్టే తిరిగావు సంవత్సరం అంతా. ఇదెక్కడ గొడవరా బాబు అని దేవుని రోజు అడిగాను. ప్రభువా ఇవేంటి నా చుట్టూ తిరుగుతున్నాయి, వద్దు దేవా నీకు స్తోత్రం అని చెప్పేవాడిని. ఎంత బలహీనమైపోయే వాళ్ళమంటే ఆ శోధనలు జయించాలి. అందుకే శోధనలు జయించిన వాడు ధన్యుడు. ఆమేన్. ప్రతి శోధన నువ్వు జయించుకుంటా రావాలి. యవన వయసులో నీకు చాలా శోధనలు ఉంటాయి. చాలా శోధనలకి సాతాను నిన్ను తీసుకెళ్తాడు. కానీ అన్ని శోధనల నుంచి నువ్వు జయించుకుంటూ రావాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఇలాంటి వాక్యాలు నువ్వు విన్నప్పుడు, నువ్వు వెళ్ళిన స్థలాల్లో తగిన కాలంలో ఈ వాక్యం నిన్ను హెచ్చరికగా నీ మనసులో నుంచి మాట్లాడినప్పుడు దాని నుంచి నువ్వు బయటికి రావడం స్టార్ట్ చేస్తావు. లేదు లేదు దేవుడు చెప్పాడు ఇలాంటి కార్యక్రమాల్లో మేము ఉండటానికి వీలు లేదు. నువ్వు తాగుడు ఆపేసావు కదా, వచ్చి కూర్చో మాతో పాటు, నువ్వు డ్రింక్ తాగు అంటే నువ్వేమనాలి? నేను రాను, ఆ స్థలాలకే నేను రాను. ఎందుకంటే అక్కడికి వస్తే ఏమవుతుంది? శోధించబడతావు. అర్థమైందా? ఒక్కసారి సామెతల గ్రంథం తీయండి, 5వ అధ్యాయంలోకి వెళ్ళండి. చదవండి ఒకసారి. నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధను చెవియొగ్గుము. ఏమంటున్నాడు? నేను జ్ఞానోపదేశం చేస్తాను, వివేకముగా నీకు కొన్ని ఆలోచనలు ఇస్తాను, దీన్ని శ్రద్ధగా విను. ఏంటవి? అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. ఎప్పుడు ఇది? దేవుడి జ్ఞానమును ఆలకించినప్పుడు, ఆయన చెప్పిన బోధన నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు, దాన్ని బట్టి నువ్వేం చేస్తావంట? బుద్ధి కలిగి నడుచుకుంటావు. అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులను బట్టి నువ్వు ఏది మాట్లాడాలో నీ పెదవులు మాటలను ఏమవుతాయంట? తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. తెలివిగా ఎలా తప్పించుకోవాలి, అమ్మో దీనికి మనకి వద్దు అని ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుడు మాటలు విన్నప్పుడు. మూడోది, జారశ్రీ పెదవు నుండి ఏం కారుతుంది? తేనె కారుతుంది. అందుకే వీళ్ళు ఏం పెట్టుకుంటారు? హనీ అంట. ఎవరంటే ఏమా హనీయా? హనీ చెప్పండి. హనీ అంటాడు. ఏం హనీ అయ్యా అమ్మా? హనీ అంట. జారశ్రీ పెదవుల నుంచి ఏమొచ్చును? మాట్లాడితే ఉంటుంది ఒక్కొక్కరు వాయిస్. అబ్బాయిలు చెప్పండి, ఒక్కసారి వీడియో కాల్ చేస్తే ఫేస్ చూద్దామా అనిపిస్తుంది. నిజమా కాదా? ఎంత బాగుంది వాయిస్, ఎంత బాగుందో. మేడం ఈజ్ ఎనీ ఛాన్స్ ఫర్ వీడియో కాల్ అని అడగాలనిపిస్తుంది. ఎందుకంటే వాయిసే ఇలా ఉందంటే అసలు వాయిస్ పెళ్ళైనాక వస్తుంది. ఏందే మరి మొన్నటిదాకేంటి అడ్వర్టైజ్మెంట్. అది అంతే. మొన్నటిదాకేంటి అడ్వర్టైజ్మెంట్. కోల్గేట్ ఉప్పు వాడిన వెంటనే కాజల్ వచ్చింది అనుకుంటున్నావు బాత్రూంలోకి? రాదు. వెనక మీ ఆవిడ నైటీ వేసుకుని వస్తా త్వరగా పేస్టీ అని. నువ్వు వచ్చావంటే కాజల్ అనుకున్నాను. కాజల్ రాదమ్మా. ఎవరు వస్తారు? అవి యాడ్లు వరకే. అవేంటి స్వీట్ వాయిస్ అనుకోకు. ఏం కారుతుందంట? తేనె. తర్వాత వావ్, నోటి మాటలు ఎలా ఉంటాయి? నూనె కన్నా స్మూత్. బిజీగా ఉన్నావా? పర్లేదు, క్యారీ ఆన్. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడే కాల్ చేయంటది. మనం అనుకుంటాం ఇంత అర్థం చేసుకునేది మనకు దొరకటమే తర్వాత ఉంటుంది నీకు. ఇక ఫోన్ చేసి నీకు ఒక వాపుడు వాయిస్తుంది చూడు, నీకు వాడెక్కువ వీడెక్కువ. అరే ఆగవే, బిజీగా ఉన్నంటే 20 ఫోన్లు ఉంటాయి ఇక్కడ. అప్పుడు అర్థమైద్ది నీకు ఏంటి ఇది యాడ్ బాగుంది. కానీ చాలామంది అనుకుంటే యాక్స్ స్ప్రే కొట్టినంత మాత్రాన వీధుల్లో నడిచిన వెంటనే అందరు అద్దాలు పగలు కొట్టుకొని లేడీస్ అందరూ ఏంటి
మన వెనకాల వస్తారనుకుంటున్నారా? కుక్కలు వస్తాయి. ఏం రా ఈ వాసన ఇంత కొట్టావని. అర్థమవుతుందా మీకు? జారశ్రీ పెదవుల్లో నుంచి తేనె గారుతుందంట, మాటలేమో వెరీ స్మూత్. అసలు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ స్మూత్, వాళ్ళ హృదయమే అసలు వీళ్ళు ఎట్లా తయారయ్యారు. మా మగవాళ్ళు మాట్లాడుకుంటారు, నా కోసమే పుట్టింది, అసలు నన్ను ఇంతగా అర్థం చేసుకునే నాకు ఎక్కడా దొరకదు. అసలు మాట్లాడుతుంటే అసలు ఏమన్నా ఈయనేమో కష్టం చెప్తా ఉంటాడు, ఆమె అక్కడి నుంచి కష్టానికి లేదు అమ్మే కదా నిన్ను అనింది అర్థం చేసుకో అంటే, మా అమ్మనే ఏం ఉండదు, అంత యాక్టింగే. నువ్వు యాక్టింగ్కి ఏమైపోతావు? మా అమ్మను అర్థం చేసుకుంది, నన్ను అర్థం చేసుకుంది. అమ్మ తను ఏం అనొద్దు, తను నిన్ను ఎంత అర్థం చేసుకుంటుందో. అబ్బా ఆమెకు బాగా తెలుసు, ఆమె తేనె పూసి అలసిపోయింది కదా, ఏమో తేనె పూస్తుంటే ఆమెకు అర్థమయ్యద్దు, రే సేమ్ తేనెరా, మీ నాన్నకి నేను పూసా, నీకు ఇది పూస్తుంది. అందుకే నువ్వు ప్రేమించిన అమ్మాయిని 10 సంవత్సరాలైనా నువ్వు కనిపెట్టలేని విషయం మీ అమ్మ దగ్గరికి తీసుకురా, 10 నిమిషాల్లో కనిపెడుతుంది. 10 minutes. ఇది తేనె రా అంటది. ఏమంటది? తేనె నాన్న అంటది. మమ్మీ తేనె కాదు మమ్మీ ప్యూర్ అంటావు. ప్యూర్ లేదు నాన్న, అర్థమేం? నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు, నేను కూడా. అందుకే వాళ్ళు ఈజీగా కనిపెడతారు. తర్వాత కింద దాని వలన కలుగు ఫలము అంటే అవుట్పుట్ ఏంటి? వినటానికేమో హనీ, మాటలు వింటుంటే వినసొంపు. కాసేపు మాట్లాడవా, వినాలని ఉంది. అమ్మాయి అంటది, ఏం మాట్లాడవేంటి, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటే అని అబ్బాయిని అంటే ఈడు అంటాడు, లేదు నాకు కాసేపు నీ వాయిస్ వినాలని ఉంది. ఈడు ఓవర్ యాక్టింగ్ ఏంటి, నాకు నీ వాయిస్ అలానే విని పడుకో, తగ్గించుకుంటే మంచిది. ఏమంటే దానివల్ల కలుగు ఫలం ఏంటి? ముసిని పండంత చేదు. రిజల్ట్ చేదు. ఫస్ట్ హనీ తీపా చేదా? స్వీట్. రిజల్ట్ బిటర్నెస్, చేదు. జాగ్రత్త. ప్రతి మాటలు విని, ప్రతి పదాలు విని చాలా జాగ్రత్త. అలా చదివితే చివరికి ఏమవుద్ది? ముసిని పండంతా చేదు అనుభవించాలి. తర్వాత అది 2 అంచెలు గల కత్తి అంత పొదును గలది. 2 అంచెలు గల కత్తి దేనికి వాడేవాళ్ళం మనము? వాక్యానికి. దేవుని వాక్యము 2 అంచెలు గల కత్తి. కానీ ఇక్కడ ఒక స్త్రీకి వాడాడు. ఆ జారస్త్రీ తక్కువ కాదు, చాలా మందిని చాలా మ్యానిపులేట్ చేసింది. రాజుల్ని సైతము మ్యానిపులేట్ చేసింది, మహా జ్ఞానుల్ని మ్యానిపులేట్ చేసింది మాటలతో, ఫోన్లతో. అలాంటి ఆమెతో జాగ్రత్త. పదాలు బాగుంటాయి, మాటలు బాగుంటాయి. నిన్ను చూసి మంచిగా కనపడ్డావా, నిన్ను ఏ రకంగా మాట్లాడి లోబరుచుకోవాలో తెలుసు. నువ్వు ఆ లోపల పడిపోయిన తర్వాత నరకం చూస్తావు, ఆ చేదు అనుభవిస్తావు. 2 అంచెలు గల ఖడ్గం వంటిదంట, ఉందా లేదా? కత్తి వంటి పొదును గలది. స్మూత్ కాదు నాన్న, నూనెమి స్మూత్, హనీ స్మూత్. ఇప్పుడు ఏమొచ్చింది? మొత్తం రివర్సు. కత్తి కసక్ గుచ్చుకుందంటే అవుట్, ఇంకా అంతే. ఉందా లేదా? ఇంకా ఎంత బాగా రాశాడు సొలొమోన్ లేడీస్ గురించి, చదవండి. దాని నడతలు మరణములకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళములకు చక్కగా చేర్చును. ఇంకా లొకేషన్ కూడా అవసరంలా, ఆ వెనకాల తిరుగుతా అంటే ఖచ్చితంగా పాతాళంలోకి వెళ్తావు, నువ్వు డౌట్ లేదు. ఇంకా చక్కగా చేరుస్తుందంట. ఇంకా అది జీవ మార్గంలో ఏమాత్రము విచారింపదు, దానికి తెలియకుండానే అది పాదములు ఇటు అటు తిరుగును. జీవ మార్గం అంటే తెలీదు, దేవుని వాక్యానుసారమైన జీవితం అంటే తెలీదు. ఏది జీవము, ఏది మరణము, ఏది యథార్థము, ఏది పరిశుద్ధత అనేది అనవసరం. దానికి ఉన్న ఆలోచన ఏంటి? కాళ్ళు ఇటు ఉండదు, ఇటు ఉండదు, కాసేపు ఇటు ఉంటుంది, కాసేపు ఇటు ఉంటుంది, కాసేపు ఇటు ఉంటుంది, కాసేపు ఇటు ఉంటుంది. ఎందుకంటే నడకల్లో స్థిరత్వం ఉండదు. నడకల్లో ఏముండదు? స్థిరత్వం ఉండదు. ఇంకా కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగిపోకుడి. జారశ్రీ యందు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. ఎక్కడికి వెళ్ళకు? ఆ ఇంట్లో ఉందా, ఆ సందులో ఉందా, అది నీకు తెలుసా? దయచేసి ఒక 4 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయినా పర్లేదు, అట్నుంచి వెళ్ళండి. ఇటు పోయావా ఇంకా నక్కి రావు. ఎందుకంటే ఎవరిని మింగుదామా అని రెడీగా ఉంటుంది, ఈరోజు ఎవడు దొరుకుతాడా అని రెడీగా ఉంటుంది.
అలాంటి మనస్తత్వాలు ఉంటే మార్చుకోండి. ఒక్కసారి ప్రభువుని నమ్ముకొని నీ జీవితాన్ని అంతా విడిచిపెట్టావా, మరి ఎన్నడూ మరలా ఆ జీవితంలోకి రావద్దు. దయచేసి చెప్తున్నా. సమరయ స్త్రీ 6 మార్చింది. 7 ఆయన సరైన తగిలాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత సమరయ స్త్రీ మిషనరీగా మారింది. ఆ ఊరు మొత్తాన్ని మార్చింది. ఒక్క సమరయ స్త్రీతో ఊరంతా మారిపోయింది. తర్వాత ఇంకెప్పుడు ఆమె పాపము చేయలేదు. నీ వ్యక్తిగత జీవితం కూడా అలా ఉండాలి. మార్పు వచ్చిందా, మార్పు ప్రకారం చెప్పొద్దు, మాటల్లో చూపించు. చూడాలని ఆశగా ఉంది. మాటలు చెప్పాలా, చూపించాలా? చూపించాలి. ఇంకా కొంచెం చదువు, ముగిచ్చేద్దాం. ఒకవేళ దాని ఇంటికి నువ్వు వెళ్తే ధైర్యంగా నువ్వు అనుకోవచ్చు, నేను వెళ్ళినా ఏమీ కాదు, ఐ హ్యావ్ ఏ బ్యాలెన్స్. అందరు చెప్పండి. నేను అంత తేలిగ్గా పడిపోను, నాకేముంది, బ్యాలెన్స్ ఉందని నువ్వు అనుకుంటే వెళ్ళినడలా పరులకు నీ యవన బలమును. నలుగురికి ఏమైపోతావు? నువ్వు చీప్ అయిపోతావు. నువ్వు ఆ మార్గంలో ఉన్నా, అక్కడ వెళ్ళినా పరులకు నువ్వు చీప్ అయిపోతావు. నీ బలం వచ్చేస్తుంది వాళ్ళ చేతిలోకి. క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేత్తువు. ఇంకా వాళ్ళు నీ మీద అన్ని విధాలుగా టార్చర్లు, కష్టాలు, బాధలు వేస్తారు. ఇంకా నీ ఆస్తి వలన పరులు ఆ శాంతం లాగేసుకుంటుంది, కొంచెం కూడా ఉంచదు. ఐఫోన్ ఎప్పుడు కొన్నావో అనవసరం, లాగేసుకొని సిమ్ మార్చి పెట్టింది చేతిలో. పెట్టిదా పెడదా? అయిపోయా. నీ కష్టాజీతము అన్యుల ఇల్లు చేరు. ఇన్ని బాధలు ఎందుకు? ఆయన మాటలు వింటే ఫస్ట్ వచనంలోకి వచ్చేయండి. ఇవన్నీ అవ్వకూడదంటే ఫస్ట్ వచనంలో ఏముంది? నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధను చెవియగ్గుము. దేవుని వాక్యము వింటే నువ్వు నిజంగా రేపటి రోజు అలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు, అలా ఒక స్త్రీ నీకు ఫోన్ చేసి రేపొద్దునే సోమవారం స్వీట్గా మాట్లాడితే నీకు వెంటనే ఏం గుర్తొస్తుంది? 5వ అధ్యాయం సామెతల గ్రంథం. నాకు వద్దమ్మా, నాకు వద్దునే వద్దు. స్వీట్ వర్డ్స్ వచ్చినా నువ్వు పెట్టేస్తావు. దానికి అర్థం కాదు. ఏమప్పా, నేను ఎంతోమందిని పడేశాను, ఎంతోమంది ఈ మాటలతోనే కదా పడిపోయింది. ఇంకా పడరు. ఇంకా ఎందుకంటే దేవుని వాక్యము నిన్ను నిలబెడుతుంది. ఆమేన్. అందుకే నేనంట సాక్ష్యం చెప్పటం కాదు, రోజు బైబిల్ చదివితే నీ సాక్ష్యాన్ని కాపాడుకునే బలం వస్తుంది. లేకపోతే మళ్ళీ అదే స్త్రీ వెనకాల పెడతావు, అదే పురుషుల వెనకాల వెళ్తావు, అదే కోపం ఉంటుంది, అదే అసూయ ఉంటుంది, అదే ద్వేషం ఉంటుంది. నీ బట్టల్లో మార్పు ఉండదు, నీ చూపుల్లో మార్పు ఉండదు. ఇంకా అదే బ్రతుకు కనపడుతుంది. మళ్ళీ నేను మారానంటావు. లేదు, మారావా చూపించు. మేము చెప్పాలి ఏమని? నువ్వు మారేవని, నీ పద్ధతి మారిందని. సేమ్ అదే ఉందంటే అర్థం ఏంటి? నువ్వు వేషధారివి. నువ్వెవరివి? వేషధారివి. కాబట్టి వాక్యం అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది? సాతాను ఏమిస్తాడు? యాడ్ ఇస్తాడు. దాని తర్వాత చేదుగా ఉంటుందా ఉండదా? మాటలు తీయగా ఉంటాయి, ఫలాలు చేదుగా ఉంటాయి. చేదుగా ఉన్నది తినండి, తర్వాత జీవితం మారుద్దేమో. కానీ తీయగా ఉందని వెళ్ళకండి, సాతాను నిన్ను శోధిస్తుంది. ఈ ఆడోళ్ళు చూడటానికి ఏమో ఎట్లుంటారో తెలియదు. లేడీస్ని అంటున్నా అనుకోవద్దు, మిమ్మల్ని అంటున్నా. బాధపడినా తప్పలేదు, మళ్ళీ బాధపడద్దు, ఓకేనా? ఏముందో తెలుసా? ఇక్కడ ఏమో ముఖం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అసలు చూస్తావా ముఖం? అది ఇన్స్టాగ్రామ్లో ఫేస్ ఎలా ఉంటుందంటే వాడు ఇంకా ఏదో అనుకుంటాడు. ఇంకా ఆ ఫోటో చూసి దగ్గరికి వెళ్ళి చూస్తే, అయ్యాక నిన్నడు నీ నాదను, నువ్వేనా? ఎస్, ఇట్స్ మీ, నేనే. ఏం వాడావు? ఫిల్టర్. ఏం వాడా? ఫిల్టర్. ఆమె పెట్టిన దానికి వీడికి రాత్రి అంతా నిద్ర ఉండదు. ఎవరు డిస్టర్బ్ చేయొద్దంటాడు మళ్ళీ సీరియస్గా. ఇంక ఎవరు మాట్లాడినా ఇదే పని. ఏమి అక్కడ ఫోన్, ప్రాణం అంతా ఫోన్లో ఉంటుంది. చాటింగ్ చేయటం, పెట్టేయటం, చాటింగ్ చేయటం, పెట్టేయటం. ఇట్లా బెటర్ వాళ్ళ డిస్ప్లే, వాళ్ళ బ్యాచ్ ఇది. ఏమిది? అంతా మూసేయటమే. డిస్ప్లే క్లోజ్. ఇప్పుడు ఇంకా కొత్త డిస్ప్లేలు వచ్చాయి, పక్కనోడికి కూడా కనపడట్లేదు. అది ఇంకా ప్రైవసీ. పాపం చేయడానికి ఎంత ప్రైవసీ మెయింటైన్ చేయాలో అంత చేస్తున్నారు. పరిశుద్ధంగా బతుకుతే కష్టాలే ఉండవు. ఆమేన్. ఇక్కడి నుంచి సాక్ష్యం చెప్పడం కాదు, వాక్యం వినండి, వాక్యం చదవండి. నువ్వు ఏ సాక్ష్యం చెప్పావో గుర్తుపెట్టుకొని రోజు అది అందరు గమనిస్తారనే భయంతో ఆ సాక్షి జీవితం జీవించు. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆమేన్. లేచి నిలబడదాం.